వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ సచివాలయ ఉద్యోగుల జీతాలకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం. ఉద్యోగుల సర్దుబాటు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సచివాలయాల్లో ఉద్యోగుల జీతాలు ఇక బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా ఆ తర్వాత దీన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంలో తమ హాజరును తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ప్రక్షాళన దిశగా అడుగులు అనేటువంటి న్యూస్ను చూస్తున్నాం. సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయ వ్యవస్థ ఇప్పటి వరకు పూర్తిగా ప్రభుత్వంలోని ఏ శాఖ ఆధీనంలోనూ లేదు. ఈ వ్యవస్థను గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేకంగా కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. అదే సమయంలో సచివాలయాల కుదింపు పైన కసరత్తు జరుగుతోంది. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా సచివాలయాల నిర్వహణ ఉంది అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇక సర్దుబాటు దిశగా అడుగులు. గ్రామ సచివాలయాల్లో నియమించిన 11 మంది ఉద్యోగులపైన పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది. వారిపైన నియంత్రణ లేకపోవటం, వారంతా వేరు శాఖల పరిధిలో పనిచేయటం వంటి వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి సచివాలయాలపై సర్పంచులకు కూడా కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా పంచాయతీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం ఒకే గ్రామంలో 2 నుంచి 3 సచివాలయాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతుంది. ఇలాంటి వాటిని గుర్తించి వారిని సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగానైతే ఏపీ ప్రభుత్వం సచివాలయాల ప్రక్షాళన దిశగా మరియు ఉద్యోగుల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.